ఫలితాలను ఏ రకంగా చూస్తుంది? బీహార్‌కి సంబంధించినంత వరకు ఎలా ముందుకెళ్ళబోతుంది బీజేపీ? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకురాలు యామిని శర్మ మనతో పాటున్నారు. హలో. చెప్పండి సార్. ఆ, ఎట్లా చూస్తారండి బీహార్ ఫలితాలకు సంబంధించినంత వరకు? నిజానికి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా దీనికి సంబంధించినంత వరకు గెలుస్తుంది కానీ 130, 140 అని చెప్పారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 200 సీట్లకు పైగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అవునండి. అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మటుకు 180 వరకు కూడా ఇచ్చాయి. 180, 190 కూడా ఇచ్చాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇది నిజంగా ఒక చారిత్రాత్మక విజయంలా చెప్పవచ్చు. మామూలుగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మీరు టీవీలో చూస్తే గనుక ఇప్పటికిప్పుడు వార్త చూడండి మీరు. ఇండియా టుడే లాంటి నేషన్ తగలపెట్టేస్తామని చెప్పని అవును, స్టేట్మెంట్లు ఇప్పుడు అవును, ఇస్తున్నారు అవును, వాళ్ళు. అవును. అంత విధ్వంసకమైనటువంటి హింసాత్మక నేచర్ ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీలు, అది ఆర్జేడీ కానివ్వండి, లేదంటే గనక ఇప్పుడు ఉన్నటువంటి మన కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఓవరాల్ ఏంటంటే వాళ్ళకున్న భావజాలంతో బీహార్ ని కొన్ని దశాబ్దాలుగా ఒక వెనుకబడినటువంటి రాష్ట్రంగా ఎప్పుడు ఈ రౌడీ మూకలకి ఆలవంగా చేసుకుంటూ దోపిడీలకి, అక్రమాలకి, అన్యాయాలకి, అరాచకాలకి వాళ్ళు కేంద్రంగా ఒకప్పుడు చేశారు. కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్, నితీష్ కుమార్ గారు కానివ్వండి, ఆ తర్వాత కూడా వచ్చినటువంటి ఎన్డీఏ అనుకోండి, రాష్ట్రాన్ని చక్కబెడుతూ అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తూ ఉపాధి కల్పన చేస్తూ బీహార్ రాష్ట్రానికి ఇంకొక నిర్వచనం ఇచ్చారు. ఇప్పుడు మన రాహుల్ గాంధీని చూస్తే కనుక కాంగ్రెస్ గారిని దాన్ని అనలైజ్, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు ఆయన రాజ్యాంగాన్ని ఎంతలాగా అవమానపరుస్తూ, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పైన కూడా బురద జల్లుతూ, ప్రత్యక్షంగా దాడి చేస్తూ, ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ ఏదైతే సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ బయట కూడా ప్లకార్డులతో పెట్టుకొని ఇంకా ఏదో రకంగా, అంటే ప్రజలు వాళ్ళని చీకొట్టిన, అటు కేంద్రంలోనూ ప్రజలు చీకొట్టారు, చాలా రాష్ట్రాల్లోనూ చీకొట్టారు. ఇప్పుడు బీహార్ లో కూడా అంతే. వాళ్ళని చీకొడుతూ, వాళ్ళ విధానాలు నచ్చక, వారి భావజాలం నచ్చక, వారి దేశ వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక విధానాలు నచ్చక, వారు ఓటు అనే ఆయుధంతో, రాజ్యాంగం కల్పించిన ఆయుధంతో సరైన బుద్ధి చెప్తుంటే ఆ ప్రజలు ఇచ్చే తీర్పును అర్థం చేసుకోకుండా వీరు ఏదో ఈవీఎంల పడి ఏడవడము, లేదంటే రాజ్యాంగ వ్యవస్థల పైన, ఎన్నికల కమిషన్ పైన ఎఫ్ఐఆర్ అని చెప్పని రకరకాలుగా ఎన్నో కుట్రలు పన్నారు. ఓట్ చోరీ అన్నారు, జెన్జీ అని చెప్పని అన్నారు. ఎన్నో రకాల కుట్రలు పన్నా కూడా బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలండి, అంటే మహిళలైతే యామిన్ గారు, అదే నేను అడగబోతున్నాను. అద్భుతమైనటువంటి ముఖ్యంగా బీహార్ ప్రజలకు సంబంధించినంత వరకు ఏ ఫ్యాక్టర్స్ బాగా పనిచేసాయి? ఎందుకంటే చాలా రకాలైన చర్చ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు బీహార్ గురించి ఎవరు మాట్లాడినా బీహార్లో అభివృద్ధి జరగట్లేదు, బీహార్లో ఏం జరగట్లేదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఫలితాలకు సంబంధించినంత వరకు దీన్ని ఏ రకంగా చూస్తారు? ఏ ఫ్యాక్టర్స్ బాగా బీజేపీకి కానీ అదేవిధంగా జేడీయూకి కానీ కలిసి వచ్చినాయి, ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చినాయని భావిస్తున్నారు? నేను ఇందాకే చెప్పానండి, ఏంటంటే అభివృద్ధి జరగలేదు అని కేవలం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అంటున్నాయి, కానీ బీహార్ లో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారు. ఒకటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, రెండోది నరేంద్ర మోదీ గారి తిరుగులేనటువంటి నాయకత్వం. అది దేశవ్యాప్తంగా అనుకోండి, లేదంటే రాష్ట్రాల్లో అనుకోండి, వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థని, ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ గారు అన్నారు, అతి త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎదగబోతున్నాం, ఇప్పుడు 4లో ఉన్నాము అని చెప్పని. అలాగే ఇంకొకటి, మాకున్నటువంటి ఐడియాలజీ ఏదైతే సిద్ధాంత పరంగా అంత్యోదయ అనే సిద్ధాంతం ఉందో, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి ఫలాలు కానీ కుల మత ప్రాంతాలకు అతీతంగా, మీ కాంగ్రెస్ లాగా మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇట్లాంటివి చెయ్యం మేము. కులాల వారీగా చిచ్చు పెట్టాలి, లేదంటే ఇలా తగల పెట్టేయాలి అని చెప్పని కోరుకోము. వారు ఎవరైనా సరే అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు సమానంగా అందించాలన్నది మా ఐడియాలజీ, అది మా సిద్ధాంతం. అది దానికి అనుకూలంగా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నాయకత్వం, వారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం. ఇదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మొన్న చూసాం మనం, అంటే ఇంత పకడ్బందీగా భద్రతా బలగాలు అనుకోండి, ఇవన్నీ కూడా దేశాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటున్నాయి. విదేశీ శక్తుల నుంచి, వాళ్ళ తీవ్రవాదం నుంచి కాపాడుతూ వచ్చినప్పటికీ కూడా దేశంలోనే ఉండి చిచ్చు పెట్టేటటువంటి వాళ్ళు, వారికి మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తులతోటి ఎప్పుడు 24 గంటలు అరాచక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులతో డైరెక్ట్ గా చేతులు కలిపేటటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు, వారి యొక్క కుతంత్రాలను ప్రజలు గమనించారు. ఇంకొకటి, మహిళలు చూస్తే గనక కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మహిళల కోసమే అన్నట్టుగా దాదాపు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు 70% మహిళలేనండి లబ్ధిదారులు. అలానే ఓనర్లు, యజమానులు కూడా మహిళలే.
అటువంటి మహిళలు ఈ కుట్రల్ని, కుతంత్రాన్ని ఏది నమ్మలేదు. వారు కనిపించింది ఈ రోజున ఒక సుకన్య యోజన కానివ్వండి, ప్రధాన మంత్రి సుకన్య యోజన కానివ్వండి, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కానివ్వండి, ముద్రా యోజన కానివ్వండి, ఉద్యోగిని స్కీమ్ గానివ్వండి, లేదంటే ఇలా చెప్తూ పోతే గనుక మహిళలకు ఉన్నటువంటి అంటే వారి స్కిల్ డెవలప్‌మెంట్ దగ్గర నుంచి అంతెందుకు పాఠశాలకి వెళ్ళేటటువంటి ఒక బాలిక పాఠశాల విద్య దగ్గర నుండి ఇటు పూర్తిగా పాఠశాల విద్య అయిపోయిన తర్వాత కాలేజీలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, కాలేజ్ చదువుతున్న వాళ్ళు, విదేశీ చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్‌లు, ఉపాధి అవకాశాలు లేదా సొంతంగా వ్యాపారం పెట్టుకున్న మహిళలకి కుట్టు మిషన్ దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద ఎంఎస్ఎంఈ వరకు గూడా ఎన్నో రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ వచ్చింది. అంటే అలాంటి పథకాలను రచించారు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా. అవన్నీ అనుభవిస్తున్నారు కదా! బీహార్ మహిళలు కూడా. అంటే వారు వెనుకబడిపోయినటువంటి బీహార్ మహిళల జీవితాల్లో ఎంతో గొప్ప మార్పును తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ మార్పును చూసినటువంటి వాళ్ళు ముఖ్యంగా మహిళలు ఒక మహిళలాగా చెప్తున్నాను. అంత తొందరగా అంటే దేనికి పడితే దాన్ని నమ్మరండి. ప్రత్యక్షంగా మార్పును చూస్తూ, అభివృద్ధిని చూస్తున్నటువంటి వాళ్ళు వేరే కట్టుకథలు చెప్తే నమ్మేంత అమాయకులు కాదు మహిళలు. ఈసారి ఆ మహిళా ఓటు. అందుకే విపరీతంగా వీళ్ళెన్ని కుట్రలని, ఎస్ఐఆర్ అని రకరకాలుగా మాట్లాడిన మహిళలు డిసైడ్ అయిపోయారు ముందుగానే. మనం అందుకే సింగర్ మైథిలి అనే అమ్మాయిని చూసాము. మంచి లీడ్‌లోకి ఉంది అమ్మాయి. ఇటువంటివి ఇంకోటి జెన్‌జీ. రాహుల్ గాంధీ జెన్‌జీ ఇప్పటికి కూడా నాకదే బాధాకరంగా ఉంది. దేశం ఎటువైపు వెళ్తోంది? లేదంటే ఇటువంటి రాజకీయ నాయకులు, ఆ రాజకీయ పార్టీల వల్ల భారతదేశం ముఖ్యంగా యువత, జెన్‌జీ అనే యువత అదృష్టవశాత్తు ఈ జెన్‌జీ అనే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి అభివృద్ధిని చూస్తున్నారు. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈ ట్రాప్‌లో పడలేదు. ఎంత విధ్వంసం సృష్టించాలి, వాళ్ళ బ్రెయిన్స్‌ని ఎంత బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పని రాహుల్ గాంధీ జెన్‌జీ అని చెప్పని రకరకాలుగా ప్రయత్నాలు చేసినా, ఆ జెన్‌జీ కేటగిరీ యువత ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇప్పుడు నేషనల్ హైవేస్‌ని చూస్తున్నామండి. డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చూస్తున్నాం. పోర్ట్‌లు చూస్తున్నాం, ఎయిర్‌పోర్ట్‌లు చూస్తున్నాము, ఇండస్ట్రియల్ కారిడార్‌లు చూస్తున్నాము. అన్నీ చూస్తున్నారు కదా యువత. ప్రత్యక్షంగా అభివృద్ధిని చూస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవి ఇదే బీహార్‌లో రైళ్లెలా ఉండేవి? లేదంటే రోడ్లెలా ఉండేవి? అలాంటిది ఇప్పుడు ఎలా ఉండింది? బీహార్ ఎలా ఉంది? ఇంకా గూడా ఇంకా ఎలా ముందుకు అభివృద్ధి పథంలో సాగుతుందనేది జెన్‌జీ చూసారు కాబట్టే యువత, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. రెండోది మనకొస్తున్న సమాచారం ప్రకారం యాదవులు గూడా అంటే ముఖ్యంగా బీసీ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో అందులో కూడా యాదవులు ఇటువంటి సామాజిక వర్గాలందరూ కూడా ఎన్‌డీఏ కూటమికి పెద్ద ఎత్తున తమ మద్దతు ఇచ్చారు. దానికోసం అని చెప్పని ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఒకటి డెవలప్‌మెంట్ అనుకోండి, రెండోది వెల్‌ఫేర్ అనుకోండి, మూడోది ప్రతిపక్షం చేసేటటువంటి అంటే ఇప్పుడు మిగతా మహాగఠబంధన్ చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవనుకోండి. కళ్ళారా చూస్తున్నటువంటి అభివృద్ధి మహిళలు కానీ, యువత కానీ ఇలాగ అన్ని ఫ్యాక్టర్స్ కలిపొచ్చి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి పథంలో నడిచి ఒక ట్రాన్స్‌పరెంట్ అండ్ అకౌంటబుల్. ఇంకా ఇదొక లాస్ట్‌దేందంటే అకౌంటబుల్ గవర్నమెంట్ కూడా ఉండాలి. బాధ్యత కలిగినటువంటి గవర్నమెంట్ ఉండాలి. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ లాగా అలా స్కామ్‌లు యామిన్ గారు, పంపిన ఆయన ఈ కొడుకు ఫ్యాక్టర్స్ అన్నితోనే ఖచ్చితంగా బీజేపీ కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధించింది అనే విషయంపై దాదాపు క్లారిటీ వస్తున్న నేపథ్యంలో ఒక క్వశ్చన్ ఇప్పుడు ఫస్ట్గా రేజ్ అవుతుంది. మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏమైనా మారుస్తారా? అది అక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ పెద్దలు అలాగనే నితీష్ కుమార్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రోజు ప్రజల మ్యాండేట్ చాలా క్లియర్ గా ఉంది. ప్రజలు ఏం చెప్పాలనుకున్నారు, ఏ విధంగా చెప్పాలనుకున్నారు అది చెప్పేశారు. అభివృద్ధి మేము చేస్తామని నమ్మారు. ఆ అభివృద్ధి వాళ్ళకి అందుతుంది. అంతవరకే మనం చూద్దాము. ఎవరైతే ఇప్పుడు మాకేమి మొన్నటి వరకు చూసాము. కనీసము ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు తమ అభ్యర్థిని ముఖ్యమంత్రి లాగా పెట్టుకోనటువంటి దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ తేజస్వి యాదవే మా సీఎం ఫేస్ అని చెప్పుకున్నారు. అతనే ఇప్పుడు ట్రైల్‌లో ఉన్నాడు. అతను నించున్నటువంటి స్థానంలోనే అతను ట్రైల్‌లో ఉన్నాడు. అంత ఘోరంగా అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ సీఎం ఫేస్‌లో ఉన్నారు. లేదంటే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారు. మాకొచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ఎవరవుతారు? వీళ్ళైతే బావుండు, వాళ్ళైతే బావుండు అన్న చర్చకి మేమెప్పుడు గూడా అటువంటి దానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వము. జరగాల్సింది అభివృద్ధి, అందాల్సింది సంక్షేమము. అది ఖచ్చితంగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తీర్చడంలో మా కూటమి అక్కడ పని చేస్తుంది. ఎవరు గారు, ముఖ్యంగా మరొక ఫ్యాక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఎలక్షన్స్కి ముందు ఒక ఫ్యాక్టర్
బాగా చర్చ జరిగింది. ఇందాక మీరు జెన్జీ అని చెప్పేసి ఇవన్నీ విషయాలు చెప్పినందుకు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది ఈసారి ఎలక్షన్కి సంబంధించినంత వరకు. ఆయన యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు, యువతకు సంబంధించి నిరుద్యోగ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. నితీష్ కుమార్ గవర్నమెంట్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఒక కామెంట్ కూడా చేశారు, జేడీయూ 25 సీట్లకు దాటి వస్తే తాను రాజకీయ సన్యాసం కూడా చేస్తారని చెప్పారు. సో ఇప్పుడు ఈ రకంగా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? ఆయన ఇన్ఫాక్ట్ ఓవరాల్గా బీహార్ ఎలక్షన్కి సంబంధించి జీరోగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. శ్రీ ప్రశాంత్ కిషోర్ గారి మాటలని ఈ భారతదేశమే కాదు, బీహార్ ప్రజలు కూడా ఎక్కడైతే ఆయన ఒక పార్టీ పెట్టి నించొని లేకపోతే ఆయన అన్నారో ఆ ప్రజలే నమ్మలేదు. అందుకే 200 స్థానాలకు పైగా డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఆరోపణలు చేయడము, ఛాలెంజ్లు చేయడము, రాజకీయ సన్యాసం తీసుకుంటానడము చాలా కామన్ అయిపోయింది. కానీ ప్రజలు కూడా అంతే సిల్లీగానే తీసుకుంటున్నారు, అంత సీరియస్నెస్ చూపించట్లేదు. బికాస్ ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ పార్టీ ఎవరు ఏ అభ్యర్థి తమకి మంచి చేస్తారు, లేదంటే ఇలాగ అబద్ధాలు చెప్తున్నారు, నమ్మకం పెట్టుకోలేం వీళ్ళపైన, అటువంటి కోవల ప్రశాంత్ కిషోర్ గారు వస్తారు. ఆయన మాటలు మేము ఎవరైనా సీరియస్ గా తీసుకోలేదు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రిజల్ట్ తోటి బీహార్ ప్రజలు కూడా అస్సలు అప్పుడు పట్టించుకోలేదు క్యాంపెయినింగ్ అప్పుడు. ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయింది, ఆయన మాటల్ని బీహార్ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు అనేది. యామిన్ గారు, ఈ ఎలక్షన్ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అక్కడ ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీహార్లో ఫలితాలు అక్కడ ఉంటాయా? ఎందుకంటే అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. బెంగాల్లో లాస్ట్ టైమే మేము బెంగాల్ అనేది ఒక చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉన్నటువంటి, జియోగ్రఫికల్లీ లేదంటే పొలిటికల్ గా అయినా మనకి భారతదేశ స్వాతంత్రం రాకముందు నుంచి లేదా స్వాతంత్రం రావడానికి అన్ని రకాలు కూడా ఒక డిఫరెంట్, చాలా హై వోల్టేజ్ ఎనర్జీ ఉన్నటువంటి స్టేట్ బెంగాల్. లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీ చాలా మంచి 80కి పైగా సీట్లు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈసారి మనం ఎంత చూస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తున్నా బెంగాల్లో కూడా చాలా అభివృద్ధి చేశాం. కానీ మీరు చూసారు, రాష్ట్రపతిని లేదంటే గవర్నర్లను కూడా రానివ్వకుండా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అవతల పార్టీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా నరికి చంపిన దృశ్యాలు కూడా మనం చూసాము. మహిళలు లేదు, చిన్నపిల్లలని లేదు, వాళ్ళ ధాటికి అందరూ కూడా అసూలు బాసారు. అంతటి అరాచకమైనటువంటి ప్రభుత్వం టీఎంసీ ఆధీనం ఉంది. బట్ ఐఎమ్ షూర్, నేను ఒకటే చెప్తున్నానండి, బెంగాల్లో కూడా హిందూ చైతన్యం ఒకటి వచ్చింది. హిందూ చైతన్యం అనే దానికంటే కూడా ముఖ్యంగా దేశభక్తి. అంటే ఈ దేశంలో బెంగాల్ ఒక డిఫరెంట్ గా ఇప్పటి వరకు చిత్రీకరిస్తూ చేస్తూ వచ్చారు. బెంగాల్ని మళ్ళీ విడగొట్టాలన్న కుట్రలతోటి ఆ మమతా బెనర్జీ ఎప్పుడు కూడా ఆవిడ పద్ధతి ఉండేది, పాలన ఉండేది. ప్రజలు అక్కడ కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఈసారి జరగబోయే బెంగాల్ ఎలక్షన్ లో మంచి ఇట్లా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, లేదంటే కనుక ఇంకా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు బీహార్ అనుకోండి, రేపొద్దున బెంగాల్ కూడా ఆ లిస్ట్ లో యాడ్ అవుతుంది. ఎక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దేశభక్తి లేదా ధర్మం కోసము మంచి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా పని చేస్తుందో అటువంటి ప్రభుత్వం కోసమే బెంగాల్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ లో ఇదే రిపీట్ అవుతుంది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అయిందో, ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్ లో అయిందో, రేపు బెంగాల్ ఎలక్షన్ లో కూడా ప్రజల మద్దతు సంపూర్ణంగా వన్ సైడెడ్ గా మాకు ఉంటుంది. ముఖ్యంగా మహిళలండి, అక్కడ బెంగాల్ మహిళలు ఇప్పటి వరకు కొన్ని వేల మంది, ముఖ్యంగా హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ పాలన జరిగింది. వారికి మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. అన్ని అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టేది కూడా బెంగాల్ మహిళే. చూస్తూ ఉండండి, బెంగాల్ మహిళ, బెంగాల్ యువత థ్యాంక్ యూ. బెంగాల్ దిశని మార్చబోతున్నారు, మారుస్తారు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి సో బీజేపీకి సంబంధించినంత వరకు నేతలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి డబుల్ ఇంజన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.